23 నెలలుగా ముసుగుదన్ని పడుకున్న ఒక అపర మేధావి, అంటే ఆయన చెప్పుకుంటుంటాడు అపర మేధావి అని చెప్పేసి, ఆయన బయటకు వచ్చి జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్ గారి పరిపాలన తుక్కలకు పరిపాలన చేశాడంట. ఏమయ్యా, అసలు నీకు నిజంగా బుద్ధుండే మాట్లాడుతున్నావా? ఒక ఐఏఎస్ గా చేసావుగా. జగన్ గారి పరిపాలన 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా ఉండి కూడా నీకు చెప్తాను, ఒక పక్క డెవలప్మెంట్, ఇంకొక పక్క సంక్షేమం. నువ్వేం చెప్తున్నావు? బటన్ నొక్కడమే జరిపోయింది ఆయన జీవితకాలం అంతా అని చెప్పావు. మరి ఈ రోజు మీ కుల గజ్జితోటి మీ కుల నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు కోసం ఈ రోజు బయటకు వచ్చావు కదా. ఈ రోజు ఎందుకు నొక్కలేకపోతున్నాడా ఆయన అదే బటన్లు? రెండోది, డెవలప్మెంట్ గురించి చెప్తా విను. మెడికల్ కాలేజీలు మీకు డెవలప్మెంట్ గా కనిపించట్లేదా? నాడు నేడు కింద మీకు డెవలప్మెంట్ గా కనిపించట్లేదా? ఉద్దాన ప్రాంతంలో ఎందుకు చనిపోతున్నారో తెలియదు జనాలు. వాళ్ళ కోసం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ప్రజా వైద్యశాల కట్టించలేదా? డయాలసిస్ సెంటర్ కోసం రీసెర్చ్ సెంటర్, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయలేదా? తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదైతే రుషికొండ కేంద్రంగా సాఫ్ట్వేర్ కంపెనీలు తేలేదా? ఒక గ్రీన్ కో ఎనర్జీ రాలేదా 40,000 కోట్ల రూపాయలతోటి? తర్వాత శ్రీ సిటీలో ఏదైతే ఎంఎస్ఎంఈ ఉందో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడు. ఇది ఓన్లీ స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్. 2 ఇయర్స్ కరోనా పోయినా సరే స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్ లో ఇవన్నీ జరిగినాయి. పోర్ట్లు కట్టలేదా? 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, ఇవన్నీ మీకు కనపడలేదా? ఇవి కాదా డెవలప్మెంట్ అంటే? వీటితోటి ఎంత ఆదాయం వస్తుందో తెలియదా? నీకు దమ్ముంటే నిన్న చెప్పావు కదా, నువ్వు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పావు కదా, ఏదైతే ఉందో జగన్ గారి హయాంలో 3 ఏళ్ల పాలనలో కరోనా తీసేస్తే ఎంత ఆదాయం తీసుకొచ్చాడో, ఎన్ని పెట్టుబడులు పెట్టాడో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో 23 నెలల కాలంలో ఎంత పెట్టుబడులు తెచ్చారో, ఎంత ఆదాయం వచ్చింది తీయగలవా? కూటమి ప్రభుత్వం గురించే మాట్లాడలా. లాస్ట్ ఆయన చేసినటువంటి 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు 14 to 19, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్లు, 7 ఏళ్ల కాలంలో ఎంత ఆదాయం తీసుకొచ్చాడో నువ్వు చెప్పగలవా? 2 ఏళ్లు దావసిపోతే గుండె సున్నా వచ్చింది మనకు పెట్టుబడులు. ఈ రోజు 99 రూపాయలకి భూమి అప్పనంగా, 99 పైసలకి భూమి అప్పనంగా అప్పచెప్తే మాట్లాడవు. తర్వాత ఈరోజు ఒక పక్క చూస్తే గంజాయి, ఇంకొక పక్క చూస్తే డ్రగ్స్, ఇంకొక పక్క చూస్తే బెల్ట్ షాపులు, లేడీస్ మీద అఘాయిత్యాలు. ఏం జరుగుతోంది పరిపాలన? 23 నెలల కాలంలో ఏం కనపడట్లేదా నీకు? ఈ రోజు వచ్చేసి ఎందెందో మాట్లాడుతున్నావు. ఆయన కష్టం నొప్పి కలిగితే చాలు వచ్చేస్తావు. పరిపాలన గాడి తెప్పిందాడ వచ్చేసావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. కాస్తన్నా ఇంగ్లీష్ జ్ఞానంతో మాట్లాడాయా? మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్, మాజీ ఐఏఎస్ ఆఫీసరే కదా నువ్వు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాస్తన్నా సిగ్గనిపించట్లేదు. కేవలం ఎందుకు అంటున్నానంటే, ఈ కుల గజ్జి కుల నాయకుడు మీకోసం వచ్చారని చెప్పి. కాకపోతే ఏముంది, 23 నెలల కాలంలో అంతా బాగుందా? అప్పు ఎంత చేశారు తెలుసా? లాస్ట్ టైం మీరేం మాట్లాడారు? శ్రీలంక అయిపోయింది, ఓన్లీ అప్పుల రాష్ట్రంతో, అప్పులతోటి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజు బాగా ఆయన సంపద సృష్టి చేస్తున్నాడా? 23 నెలల కాలంలో 3,40,000 కోట్లు. ఇక్కడ ఒక్కరోజన్నా మాట్లాడావా నువ్వు దాని గురించి? ఈ రోజు మీడియా ముందుకొచ్చి 5 ఏళ్ల పాలనలో జగన్ గారు కరోనా ఉన్నా కూడా ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్లాడు. ఈ రోజు చూస్తే అప్పులు తప్ప ఏమన్నా ఉందా? ఆయన తెచ్చిన అప్పు జనాల అకౌంట్ లో పడ్డాయి. ఈ రోజు 3,40,000 కోట్లు యాడికి పోయాయా? ఎవరు జోబుల్లోకి పోయాయి? ఒక్క సంక్షేమ పథకం ఏమన్నా ఇచ్చారా? ఒక్క పెన్షన్లు తప్ప. వాటిల్లో కూడా మళ్ళీ 20 లక్షల కోతలు. ఎక్కడన్నా జరుగుతా ఉందా? ఓ పక్క రైతులు రోడ్ల మీదకి వచ్చారు గిట్టుబాటు ధర లేక, ఓ పక్క ఉద్యోగస్తులకి వాళ్ళకి పిఆర్సీ ఏమి ఇవ్వకుండా వాళ్ళకి డిఏలు బకాయిలు పెట్టేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు. ఎవరు బాగున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఎన్ని పక్కన పెట్టి ఆయన తుక్కలకు పాలన చేశాడంట. ఈయన భలే పాలన చేస్తున్నాడు. ఈ కుల గజ్జి తర్వాత మీ కుల నాయకులకి ఎన్ని పక్కన పెట్టి ఒక్కసారి రియాలిటీలోకి రావయా? ఎందుకు ఇలా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు? నిజంగా మీలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నట్టు దౌర్భాగ్య పరిస్థితి రియల్ గా చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ.